హైదరాబాద్కి చెందిన ఒక చిన్న చిన్న బస్తీలో ఓ పేద కుటుంబం. రోజు ఉదయం ఆటో స్టార్ట్ అయ్యే శబ్దం, కుండల దగ్గర నీటికోసం క్యూల మరియు తల్లి చేతిలో వేడివేడి చాయ్ వాసనలే ఆ కుటుంబ జీవితం. ఈ కుటుంబంలో జన్మించింది అనన్య, ఒక ఆటో డ్రైవరైన శ్రీనివాస్ గారి కూతురు. తండ్రి నోట ఊపిరి వదిలేద్దాం కాని వేరేవాళ్లమీద ఆశ వదల్లేండి అన్న గర్వభావం ఉండేది. ఒకసారి అనన్య తన తండ్రిని అడిగింది, నాన్నా, నే ఒకరోజు మిస్ ఇండియా అవుతాను, నమ్ముతారా? శ్రీనివాస్ నవ్వుతూ అన్నాడు, అమ్మా, మన పరిస్థితి చూసుకుని కలలు కట్టాలి. కాని నువ్వు నమ్మితే నేనెందుకు నమ్మకూడదు? అనన్య ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉండేది. మిగతా పిల్లలు బ్రాండెడ్ డ్రెస్లు వేసుకుని వచ్చేవారు. ఆమె మాత్రం పాతదైన కాని చక్కగా ఉతికిన యూనిఫారంతో ఉండేది. పాఠశాలలో అమ్మాయిలు నవ్వుతూ అన్నేవి, ఈమె మిస్ ఇండియానా? మొటిములు తొలగించుకోరా మేడం, నీ ముఖం మిస్సింగ్ న్యూస్లో వేస్తారు, కాని మిస్ ఇండియా కాదమ్మా. అనన్య మౌనంగా ఉండేది. కాని ఆమె గుండెలోతుల్లో ఒక గొప్ప కల ఉప్పొంగేది. రాత్రి కన్నీరు తుడుచుకుంటూ మిర్రర్ ముందు నిలబడి తనను తాను సుకుని ఒక్క మాట చెప్పేది, ఒకరోజు నీవు అందరికీ జవాబు ఇస్తావు. ఇంటర్ పూర్తయిన తర్వాత అనన్య స్థానిక కాలేజీలో చేరింది. అక్కడ ఫ్యాషన్ క్లబ్ ఒకటి ఉండేది. అందమైన అమ్మాయిలు, స్టైలిష్ డ్రెస్సులు, హైవెల్యూ మేకప్. అనన్య కూడా ఆ క్లబ్లో చేరాలని కోరింది. వాళ్లు చూసి నవ్వేశారు. నీ దగ్గర హీల్సున్నాయా? కంటూర్లు తెలుసా? ఫేస్ మాస్క్ వేసుకోవడం రాదా నీకు? అనన్య బాధపడలేదు. ఊరిలో సెకండ్ హ్యాండ్ షాపులో హీల్స్ కొనుక్కుంది. యూట్యూబ్లో వీడియోలు చూసి ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసింది. అమ్మ పూజలో వేసే కుంకుమను లిప్స్టిక్లా వాడింది. స్టేజ్ మీద తొలిసారి నడిచినప్పుడు ఆ ప్రేక్షకులు సైలెంట్ అయ్యారు. ఆమె నడక, గంభీరత అన్నీ స్టేజ్ను కప్పేశాయి. డిగ్రీ తరువాత అనన్య మిస్ తెలంగాణలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. కాని రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 15,000. తండ్రి నెలవేతనం కూడా అంతకంటే తక్కువ. శ్రీనివాస్ అన్నాడు, నాన్నలాగోండి, నువ్వు కల నెరవేర్చాలంటే నా ఆటో అమ్మేసినా ఏం కావాలి, అమ్ముతాను. అనన్య అత్తెసిపోయింది. నాన్నా, మీరు నాకు వంతెన్నో ఇచ్చారు. ఇప్పుడు నా డ్యూటీ. దీంతో ఆమె కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ రాత్రిళ్లు ర్యాంప్ ప్రాక్టీస్ చేసేది. రోజు 2 గంటలు స్కిన్ కేర్ చదివేది. ఉచితమైన ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ నెమ్మదిగా తనను తాను తృణించుకుంది. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.